ఇద్దరు యువకుల వేధింపులకు గురిచేయడంతో మనస్తాపం చెందిన ఓ యువతి గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. నల్గొండ జిల్లా మాడుగులపల్లె మండలం చింతలగూడ గ్రామానికి చెందిన కొత్త కళ్యాణి అనే యువతి పాలిటెక్నిక్ పూర్తి చేసి ప్రస్తుతం ఇంటి వద్ద ఉంటుంది. కాగా అదే గ్రామానికి చెందిన ఆరూరి శివ కొమ్మనబోయిన మధు అనే ఇద్దరు యువకులు గత కొంతకాలంగా ప్రేమ పేరుతో కళ్యాణిని వెంటపడుతున్నారు. అంతేకాకుండా తమ ప్రేమను ఒప్పుకోకపోతే వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లోను నీ ఫొటోస్ ని స్టేటస్ గా పెట్టుకుంటామని బెదిరింపులకు గురిచేశారు. వీరి వేధింపులు భరించలేక తీవ్ర మనస్తాపంతో ఈ నెల 6వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు కళ్యాణిని నల్గొండలో ప్రైవేటు హాస్పిటల్కి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కళ్యాణి తల్లి రజిత ఫిర్యాదు మేరకు ఇద్దరు యువకులపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపడుతున్నారు. నేను శవమల్లే మిగిలానమ్మా, నా ఇంట నువ్వుంటే మాయమ్మె ఉందంటూ ప్రతిరోజు మురిసేనమ్మా. ఏ జన్మలో పాపమే నేను చేశాను, ఈ శిక్షే వేశావమ్మా. పొద్దుల్లేను నాకు ఎదురైతే అదృష్టం నాదనుకున్నా, సాయంత్రం వేళల్లో నా బతుకు నీడల్లో నా దీపం నీవనుకున్నా. నా వెలుగంత తీసుకెళ్ళి చీకట్లో కలిపేశావే. మాత్రం అన్యాయం. అమ్మాయి శిక్ష ఎవరైనా శిక్ష పడాలి అంతే. ఊరు మన ఊరమ్మాయి చనిపోయిన ఈ నెల 6వ తారీఖున ఈ మాడుగులపల్లి మండలం కుక్కడం గ్రామంలో ఒక అన్మ్యారీడ్ ఉమెన్, ఆమెని సూసైడ్ అటెంప్ట్ చేశారు. ఆమె అండర్గోయింగ్ ట్రీట్మెంట్ ఉన్నప్పుడు ఆమె డైయింగ్ డిక్లరేషన్ రికార్డ్ చేయడం జరిగింది మ్యాజిస్ట్రేట్ గారు. ఆ డైయింగ్ డిక్లరేషన్లో ఆమె అదే విలేజ్ కుక్కడం విలేజ్కి చెందిన ఒక శివ మధు వీళ్ళిద్దరు కూడా ఆమెని పెళ్లి చేసుకోమని వేధిస్తున్నారు, దానివల్లే నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా అనేటటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అది బేస్ చేసుకొని మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినాము. ఈ క్రమంలో మొన్న 9th నిన్న మార్నింగ్ ఆమె చనిపోయింది. నిన్న గవర్నమెంట్ హాస్పిటల్ నల్గొండలో పిఎంఈ అది చేసి నిన్న సాయంత్రం వరకు ఆమె క్రిమేషన్స్ అన్నీ వాళ్ళ గ్రామంలో జరిగినాయి. దానికి సంబంధించిన నిందితులు ఒకళ్ళు దాంట్లో మధుకర్ అనే అతను ఈమె డైయింగ్ డిక్లరేషన్లో అతని పేరు చెప్పిందని తెలిసిన తర్వాత అతను కూడా కొన్ని స్లీపింగ్ పిల్స్ వేసుకొని అతను ఒక సూసైడ్ అటెంప్ట్ చేయడం జరిగింది. బట్ అతను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాడు ఇప్పుడు. దీంట్లో ఇద్దరు ఎక్యూజుల్లో ప్రస్తుతం ఒక ఎక్యూజర్ మా కస్టడీలో
తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తాం.